పెంతుకొస్తు పండుగ ఇప్పుడు 7 పండుగలుగా కనబడతా ఉన్నాయి. 7 పండుగలు 4వ పండుగ సంఘకాలాలుగా కనబడతా ఉంది. ఇప్పుడు సంఘకాలం అయిపోయిన తర్వాత ఏం ప్రారంభమవుతుందంటే బోరు ప్రారంభమవుతా ఉంది. అంటే సంఘకాలం ఎప్పుడైతే ముగించబడ్డాయో ఈ సంఘకాలం ముగించబడిన తర్వాత ఇక బోరు ప్రారంభమవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ బోరు పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? బైబిల్లో లేఖనంలో 7వ నెలలో స్టార్ట్ అవుతుంది. అది జూలై నెల 15వ తారీఖు ప్రారంభమవుతుంది అన్నమాట. ధర్మశాస్త్రం లేవియా ధర్మశాస్త్రం ప్రకారం బోరు పండుగ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 7వ నెలలో జూలై 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 7వ నెల అంటే జూలై నెల. జూలై 15వ తారీఖున ఈ యొక్క బోరు పండుగ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు 23 అధ్యాయంలో 23 వచ్చిన మనం చదివాం. ఇక్కడ మోషే ఇజ్రాయేల్కి 7 పండుగలు కనబడతా ఉన్నాయి. 7 పండుగలు అందులో మనకి జ్ఞాపకార్థ శృంగధని మనకి అక్కడ కనబడతా ఉంది. ఈ జ్ఞాపకార్థ శృంగధని మనం బోరు పండుగ మనం చూపిస్తా ఉన్నాం. పరిశుద్ధ సంఘంగా అక్కడ అందరూ కూడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క బోరు పండుగ అంటే ఏంటంటే ఇజ్రాయేల్ అందరూ కూడుకొని ఒక సమయం వాళ్ళందరూ ఎక్కడ కూడుకుంటారు? అదే బోరు పండుగ. ఇజ్రాయేల్ అందరూ ఒక సమూహముగా ఒక దేశముగా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఆరాధన చేస్తారో అదే బోరు పండుగ. హల్లెలూయా. అంటే బోరు అంటే ఎప్పుడైతే ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడుతుంది, ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పడి వారు దేవుని యొక్క బోరు విని స్వరం విని వాళ్ళు ఎప్పుడైతే ఒక దేశంగా ఏర్పరచబడ్డారో అదే బోరు పండుగ అని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు బోరు పండుగ దేశంగా ఏర్పరచబడ్డారంటే ఖచ్చితంగా అన్య జనులు వధువు కూడా దేవుని యొక్క శరీరంగా ఏర్పరచబడతా ఉంది. హల్లెలూయా. ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పరచబడుతుంది, అన్య జనులు వధువు ఒక శరీరంగా ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరూ అక్కడ ఒక దేశంగా ఏర్పరచబడతా ఉన్నారు. అన్య జనులు ఒక వధువు ఒక మర్మయుక్తమైన శరీరమే ఏర్పరచబడతా ఉంది. అంటే అక్కడ దేశంలో ప్రజలందరూ ఏర్పరచబడతా ఉంటే అన్య జనుల్లో వధువు ఒక మర్మయుక్తమైన దేశంగా ఏర్పరచబడతా ఉంది. మర్మయుక్తమైన ఏర్పడే దేశం ఏంటంటే వధువు అయ్యింది. ఈ మర్మయుక్తమైన శరీరం, ఈ మర్మయుక్తమైన శరీరం దేశంగా వధువు అన్య జనులు ఏర్పరచబడతా ఉంటే ఇజ్రాయేల్ ఒక దేశంగా ఏర్పరచబడతా ఉన్నారు. వీళ్ళని ఏర్పాటు చేసేది ఒక బోర, వాళ్ళు ఏర్పాటు చేసేది ఒక బోర. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త 6 ముద్రలు విప్పి 7వ ముద్ర విప్పడానికి సిద్ధపడతా ఉన్నాడో ఆ యొక్క 6 ముద్ర 7వ ముద్ర మధ్యలో అక్కడ బోర్లు వదలబడిపోయినాయి. ఎందుకు బోర్లు వదలబడ్డాయి అంటే ఎప్పుడైతే బోర్ల యొక్క స్వరం విన్నారో 6-7 ముద్రల మధ్యలో అక్కడ దేశం అంతా కూడా ఇరాక్, జపాన్, జర్మనీలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎట్లా ద్వారా ప్రేరేపించబడిన వారే వాళ్ళందరూ 1947లో దేశంగా ఏర్పరచబడ్డారు వెళ్ళిపోయి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే అదే